మా నాన్న నేను పొద్దున్న ఎక్కడికి బయలుదేరామనుకుంటున్నారా? అదేం లేదండి, రోజు మా ఊరు నుంచి రాజమండ్రి వరకు కాలేజ్ కి వెళ్ళి వచ్చి అలసిపోతుందని, టైం వేస్ట్ అయిపోతుందని చెప్పి రాజమండ్రిలోనే రూమ్స్ వెతికి అక్కడి నుంచి కాలేజ్ వెళ్దామని చెప్పి రూమ్స్ చూడడానికి అయితే వెళ్ళిపోయాము. రూమ్స్ అవి చూసుకుని వచ్చేస్తున్నప్పుడు అటు నగర్ లో ఒక పార్క్ అయితే కనపడింది. ఆ పార్క్ పేరు మరేంటో కదండి, గోదావరి మహాపుష్కర వనం అంట. అసలు లోపల ఏముందో చూసొద్దామని మా నాన్న నేను బయలుదేరిపోయాము. మనిషికి 40 రూపాయలు అయితే చార్జ్ చేశాడు, బండికి పార్కింగ్ 20 రూపాయలు అయితే చార్జ్ చేశాడు, మొత్తం 100 రూపాయలు అయితే తీసుకున్నాడు. నాన్న చూడండి, లవ్ అందరికీ పంచాలని చెప్పి లవ్ సింబల్ ఎలా కూర్చున్నాడు. పార్కులో ఆటలు ఆడుకోవడానికి లవర్స్ ఎవరు కనపడట్లేదు, అందుకే కోతులు ఆడుకుంటున్నాయి. లోపు మా నాన్న నేను పార్క్ అలా తిరుగుతుంటే ఈ లోపు నా బొమ్మ కనబడింది. ఇదేట్రా బాబు నాకులా ఉందని చెప్పి ఆశ్చర్యపోయాను. చూడడానికి చాలా ప్లేస్ లో ఉన్నాయి, యోగా సెంటర్ అలాగే వుడెన్ డెక్ అని ఒకటి కనబడింది. వుడెన్ డెక్ అంటే ఏంటో కదండి, ఇక్కడ మొత్తాన్ని చెక్కతోనే నిర్మించారు. ఇందులో ద బెస్ట్ పార్ట్ ఏంటంటే తాటి చెట్లు కూర్చోడానికి కుర్చీలాగా భలే డిజైన్ చేశారు. ఇంతకీ గుడికి ఎక్కడ అనుకుంటున్నారా? అదేం లేదండి, వర్షం పడిపోతుందని చెప్పి దారిలో 100 రూపాయలు కొన్నాంలేండి. ఇక్కడ పెట్టిన బొమ్మలు మాత్రం భలే అందంగా ఉన్నాయండి. ఆ ఎదరికెళ్తే జిమ్ ఫర్ మెన్, జిమ్ ఫర్ ఉమెన్ అని ఉంది. ఇక మా నాన్న అయితే రెచ్చిపోయి అది ఇది అని చెప్పి 10 నిమిషాలు జిమ్ చేసి బాడీ అయితే తెచ్చేసుకున్నాడు. నేనైతే మిమ్మల్ని ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను, ఎప్పుడైనా మీ నాన్నతో పార్క్ వచ్చారా? ఎప్పుడు లవర్తోనే కాదు బ్రదర్, అప్పుడప్పుడు నాన్నతో కూడా పార్క్ వచ్చి చూడు, ఆ డిఫరెంట్ వైబ్ అయితే ఇస్తుంది. ఇంకా అలా ఎదరికెళ్తే ఉయ్యాలైతే కనపడ్డాయి. ఇంకా మా నాన్న పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి ఉయ్యాలైతే ఎక్కేశాడు. నేను కూడా ఎక్కేసి ఉయ్యాలైనా జంబాలైనా అని పాట అయితే వేసుకున్నాము. ఒక బాబాయ్ అయితే కనపడ్డాడు. ఆ బాబాయ్ మిసాలు చూడండి, వాటిని 14 సంవత్సరాల నుంచి పెంచుతున్నాడంట. ఇది వాటి వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి.